శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వృషభ రాశి వారికి మకర సంక్రాంతి నుంచి ఎలా ఉంటుంది, వీళ్ళు చేపట్టే కార్యక్రమాల్లో ఎన్ని విజయ శిఖరాలు కలుగుతుంది, ఉత్తరాయణంలో సంపూర్ణ మెజారిటీ ఈ వృషభ రాశి వారికి ఎంతవరకు ఉంటుందనేది సంపూర్ణంగా జాతక రాశి చక్రంలో ఉన్న గోచార రీతిగా ఫలితాలు సంపూర్ణంగా వివరించబడను. ఈరోజు ప్రారంభించిన సూర్య భగవానుడు 8వ రాశిలో నుంచి 9వ రాశిలో సంచారం చేయబోతున్నాడు. ఆయన మకర రాశిలో ప్రవేశించినప్పుడే వృషభ రాశి వారికి శక్తివంతమైన భాగ్య రాశ్యాధిపతిలోపై చేరితే ధనం, ఉద్యోగం, వ్యాపార రంగంలో అభివృద్ధి, కుటుంబంలో కలతలు లేకుండా మానసిక సామరస్యంగా ఉండగలుగుతారు. అనేక విషయాల్లో మీకు మంచి జరగడానికి అవకాశాలు ప్రారంభిస్తున్న మొదటి మకర సంక్రాంతి నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సర కాలంలో సంపూర్ణంగా వృషభ రాశి వారికి గురు మార్పు ద్వారా అదృష్టం ప్రారంభమవుతుంది. జన్మరాశిలోకి సంచారం చేయబోతున్న గురువు ద్వారా వృషభ రాశి వారికి శక్తి, సామర్థ్యం, అలాగే విజయ శిఖరాలు కలిగించే గురువు వచ్చిన తర్వాత తన ఇంటిలోకి తన అనేక విషయాలు, అంటే మనుషుల్లో కొద్దిగా మానసికంగా ఒత్తిడి, వాదోపవాదాలు ఉన్న కొన్ని ఇబ్బందులు, ఆర్థికంగా ధనం ఇచ్చి రాని చోట ధనం రప్పించడానికి మనకు మన రాశికి సహకారం అందిస్తాడు గురువు యొక్క అనుగ్రహం ద్వారా. ఈ సంవత్సరం లోపలే, అంటే ఉగాది తర్వాత గురువు జన్మరాశిలో సంచారం. ఈ మకర రాశిలోకి సంచారం చేస్తున్న సూర్య భగవానుడు దశమ రాశిలోకి సంచారం చేస్తున్న ఈ శని భగవానుడు అతి దగ్గర శుభగ్రహాధిపతిని చూసి శని బలం రెట్టింపు సంఖ్యలోకి మనకు విజయ శిఖరం కలిగిస్తాడు. వృషభ రాశి వారికి అనేక విషయాల్లో అడ్డంకులు, మానసిక ఒత్తుళ్ళు, ఇబ్బందులను ఎదుర్కొన్న వారు ఖచ్చితంగా పంచమ స్థానములో కేతు గ్రహాధిపతి, అలాగే భాగ్య రాశిలోకి సంచారం చేయబోతున్న బుధుడు కుజ గ్రహాధిపతి బలం ద్వారా సంపూర్ణంగా వృక్షక యోగం అనే ఒక యోగం కూడా ప్రారంభమవబోతుంది. మీరు మీ కుటుంబ సభ్యులు ప్రశాంత వాతావరణం, దైవ దర్శనం చేయించుకొని ప్రతిరోజు మనకున్న కోరికలన్నీ నెరవేర్చుకునేదానికి ఈ సంవత్సర కాలంలో ప్రారంభించండి. ముఖ్యమైనది సొంత ఇంటి కళ, దాన్ని నెరవేర్చుకోవడానికి, స్థలం కొనుక్కోవడానికి కానీ, అలాగే నూతన గృహాన్ని అగ్రిమెంట్ వేయడానికి కానీ ఇది శుభకాలం. మకర సంక్రాంతి ద్వారా శుభకాలం జరగబోతుంది. అలాగే విదేశీయ విద్య చేయాలనుకున్న కోరికలు ఉన్నవారు ఖచ్చితంగా విదేశీయ విద్యలో చేరుకొని అక్కడ విదేశీయ విద్యను పూర్తి చేయించుకొని ఉద్యోగ ప్రయత్నంలో కూడా ఫలితం ఉండగలుగుతుందని సంపూర్ణంగా వివరించబడుతూ ఉన్నది. అలాగే వ్యాపార రంగంలో ఇన్ని రోజులుగా కొద్దిగా మానసిక ఒత్తిడితో నడిపిస్తున్న వారు ఈరోజు వాళ్ళు స్వేచ్ఛగా తన నూతన వ్యాపారాలని ప్రారంభించుకొని ముందుకు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంది. అందువల్ల వృషభ రాశి వారికి ఈ మకర సంక్రాంతి సంపూర్ణంగా శుభం ప్రారంభం అయినట్లే చెప్పుకోవాలి. అలాగే ఈ కొత్తగా వివాహమైన వారికి సంతానం లోపం ఉండడానికి పంచమ రాశిలో సంచరిస్తున్న కేతువు రాహుచో చూడడం వల్ల 1-2 సంతాన విషయాల్లో ఇబ్బందికరం జరగడానికి అవకాశం ఉండడం వల్ల గురువు వచ్చిన తర్వాత, ఈ జన్మరాశిలో గురువు వచ్చిన తర్వాత సంతాన యోగానికి ఆ దోషం తొలగిపోతాయి. త్వరగా వివాహం అయిన తర్వాత సంతాన ప్రాప్తిని పూర్తిగా మీరు సహకారంతో, దేవుడి అనుగ్రహంతో సంతాన ప్రాప్తి కలుగుతుందని సంపూర్ణంగా చెప్పబడుతోంది. పంచమ రాశిలో కేతు ఉండడం వల్ల సంతానం పైన ఆలోచనలు ఇప్పుడు వద్దని, మళ్ళీ తదుపరి మేము అనుకున్నప్పుడు దాన్ని సంతానాన్ని పొందాలని అనుకున్న వారికి చాలా నిరాశ కలగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. దీని ద్వారా కుటుంబంలో అశాంతి ఏర్పడడానికి, అత్తగారింటిలో ఇబ్బందులు జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. గురువు వస్తున్నాడు. ఆయన గురువు వచ్చిన తర్వాత చాలా రోజులుగా వివాహం కాని వారికి వివాహ ప్రారంభం ఫలించడం, అలాగే తల్లిదండ్రులు వృషభ రాశిలో ఉన్న వారికి కన్యాదానం చేసే అవకాశాలు కూడా ప్రారంభమైనాయి. అందువల్ల చాలా చాలా సంతోషకరంగా వాళ్ళు ముందడుగు వేయచ్చు ఈ మకర సంక్రాంతి. అలాగే వృషభ రాశి వారికి
ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపడతాయి. ఈ ఆరోగ్య విషయంలోకి మీరు మానసిక ఒత్తిడిని జయించాలండి. 5వ స్థానంలో పూర్వపుణ్య స్థానంలో కేతువు ఉండడం వల్ల ఎక్కువగా మనశ్శాంతిని అశాంతిగా తీసుకోవడం, ఏదన్నా ఒక విషయాన్ని టెన్షన్గా ఆలోచించడం, ఎక్కువగా ప్రమాదకరమైన ఆలోచనలు మనసులో తిరుగుతూ ఉన్న దైవ అనుగ్రహంతో ఒక రుద్రాక్షం కానీ ఒక దైవ అనుగ్రహ పూజలు కానీ చేయడం ద్వారా దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇది వృషభ రాశి వారికి మకర సంక్రాంతి యొక్క శుభాకాంక్షలు. యాస్ట్రో సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.